ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కానీ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ కానీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ సినిమా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ బుక్ చేసుకోండి. ఇక ఉమెన్స్ అయితే పక్కా బుక్ చేసుకోవాలి ఈ సినిమాకి అని అంట నేనైతే. హలో గైస్, ఇందాకే పరదా మూవీ ప్రీమియర్ షో వేసిండ్రు 7:30కి త్రిబులేలో. సో చూసి వచ్చిన, మీకు అంత డౌట్ ఉంటే టికెట్ కొన్న స్క్రీన్ షాట్ కూడా పెట్టేస్తా. సో మూవీ ఎట్లుందంటే మాత్రం టూ మచ్ ఆఫ్ ఉమెన్ సెంట్రిక్ అనిపించింది. యాక్చువల్లీ ట్రైలర్ చూసినా టీజర్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీ నుంచి, సో అండ్ సో ఉండాలి, ఈ టైప్ ఆఫ్ హై రావాలి అని చెప్పి. ఆ హైస్ అనేది క్లైమాక్స్ లో ఉంది, చూసినప్పుడు అర్థమైంది. బట్ డ్రామాగా అట్లా చూపించకుండా ఎందుకో విజువల్ గా ఉంటే ఇంకా బాగుండదేమో అనిపించింది నా మనసుకి. ఎందుకో నా మైండ్కి అదే థాట్ వస్తుంది, లైక్ ఇంకా బాగుండాలి, ఇంకా బ్యాక్ స్టోరీ మంచిగా చూపెట్టాలి, వీళ్ళు బ్యాక్ స్టోరీ ఇంకా గట్టిగా రాసుకోవాలి స్క్రీన్ ప్లేకి అని అనిపించింది. ఎందుకు సెకండ్ హాఫ్ తర్వాత ఆ బ్యాక్ స్టోరీ స్టార్ట్ చేయకుండా ఎందుకు ఆ ట్రిప్ లో అంతానం లాగ్ ఎందుకు చేసిండ్రు అన్నట్టు అనిపించింది నాకు. లైక్ వై, ఏం అవసరం ఇంతానం లాగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. శుభ మూవీ నాకు అంతా ఎక్కలేదు, జస్ట్ ఓకే అనిపించింది అంతే. సో ఆ డైరెక్టర్ ఈ సినిమాతో వచ్చిండు, ప్లస్ పరదా. సో అట్లా బ్యాక్ స్టోరీ పెట్టుకున్నప్పుడు మనకు కంపల్సరీ ఒక విజువల్ అనేది కావాలి. సో సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో ఒక పే ఆఫ్ ఇస్తారు, దీనికి మంచి బ్యాక్ స్టోరీతో ఒక పే ఆఫ్ ఇస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఇవేందో థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కడు అది ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు. అబ్బా ఇంటర్వెల్ మంచి బ్యాంగ్ పడ్డది, సో మనం ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఒక 20-30 మినిట్స్ తర్వాత అయినా సరే బ్యాక్ స్టోరీ అనేది గట్టిగా పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామా. వర్డ్స్ లో చెప్పేస్తారు, వీ డోంట్ వాంట్ ఇట్ ఇన్ వర్డ్స్, వీ వాంట్ ఇట్ ఇన్ యాక్షన్స్ అని చెప్పి నేను చెప్తా. ఆడియన్స్ కూడా పుల్ ఆఫ్ అయ్యేది యాక్షన్స్ తోని. లైక్ నేను చెప్తున్నా, అనుపమ అయితే చింపేసింది, ఖాళీ చింపేసింది. రోల్ మాత్రం కరెక్ట్ ఇచ్చింది ఆమెకి, అండ్ షీ ప్రూవ్డ్ ఇట్ లైక్ ది బెస్ట్ అన్నట్టు చూపెట్టింది మన తెలుగు ఇండస్ట్రీలో. ఇదైతే పక్కా నేను చెప్తా. సంగీత అండ్ హర్షవర్ధన్ వీళ్ళిద్దరిది కామెడీ ఉంటుంది, చెప్తున్నా కదా. లిటరల్లీ మీ ఇంట్లో మీ అమ్మ నాన్నని చూసుకున్నట్టే అనిపిస్తుంది. సేమ్ టు సేమ్ అదే గొడవలు పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎలా జరుగుతుంది అని. అదే దే డిఫైన్డ్ ద ఫ్రీడమ్ విత్ పరదా. యా బాగుంది, అది కూడా బాగుంది. ఇది ప్రీమియర్ చూసి వచ్చి మరి చెప్తున్నా, నువ్వు సినిమానే చూడలే ఫేక్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నావు అని అనకండి. సో నేను నా స్క్రీన్ షాట్ కూడా పెట్టేస్తా టికెట్ది. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆన్ పరదా, అనుపమ పరమేశ్వరన్, దర్శన. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.